వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో ది నెంబర్ 1 ఛానల్గా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాల యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్, ప్రతి క్షణం కూడా మీ ముందుంచే ప్రయత్నం కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చేస్తుంది. అయితే నేను ఒక థంబ్నెయిల్ పెట్టా, ఏమని పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఏం పెట్టాననేది కూడా చూపెడతా. కేసీఆర్ ఎంట్రీ, రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి చెప్తున్నా కదా. కేసీఆర్ ఎంట్రీ ఏంటి, రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ ఏంటి, ఇది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి. అయితే ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే అసలు సిసలైన కోణాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాంగ్రెస్ అధికార పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. మార్పు పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మార్పు తెలంగాణ ప్రాంత బిడ్డలక లేకపోతే ఎవరికి అనే చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహం ఏంటి, ఇది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక దీనితో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన కూడా కనబడుతుంది. ఏం వాదన అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు పార్టీలు ఒకటే అనే ప్రధాన ఎపిసోడ్ కూడా కనబడుతుంది. రైట్, మొత్తానికి ఏం జరగబోతుంది, ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు మార్పు అంటూ కేవలం ప్రశ్నించే గొంతుకలతోని, అంటే మన భాషలో అయితే ఈ సోషల్ మీడియాతోని మాత్రమే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇంతలో భాగంగా జరిగిన అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన పార్టీ ఓటమి పాలవుతుందని బీఆర్ఎస్ అధినేత గ్రహించని పరిస్థితి. ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో డిసెంబర్ 7వ తారీఖు నుంచి తన యొక్క పరిపాలన 6 గ్యారంటీలు 100 రోజులలో మాత్రమే నెరవేరుస్తామంటూ చెప్పింది. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 100 రోజులు పూర్తయినాయి. మాట తప్పిన ప్రభుత్వంగా ఒకసారి చరిత్రలో లిఖించబడింది. అంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం, ఇక్కడ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు 100 రోజుల సమయం కూడా పూర్తయిపోయింది. ఈ రెండు అంశాలు కూడా దొంగ హామీలుగా నెరవేరాయి. ఇక దాని తర్వాత రుణమాఫీ అనే పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ దేవుడి పేరు నోట్లో నుండి వస్తే ఆ దేవుడి మీద ఒట్టేసి పూర్తి స్థాయిలో కూడా ప్రమాణం చేసి రుణమాఫీ 100% చేయలే, కేవలం 30% మాత్రమే రుణమాఫీ చేసిండు. దానితో పాటుగా అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో దందాలకు, సెటిల్మెంట్లకు, కబ్జాలకు, అక్రమ ఆస్తులకు పూర్తి స్థాయిలో తన యొక్క బినామీలను కావచ్చు లేకపోతే తన అనుచర వర్గాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జర్నలిస్టుల మీద అక్రమ కేసులు, జర్నలిస్టుల మీద దాడులు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలా సతమతం అవుతున్నారు అనే ఎపిసోడ్ కూడా చూసాం. కొంతమంది వాళ్ళను నెత్తిన పెట్టుకుంటే మరికొంతమంది కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఇంకొక వైపు కేసీఆర్ నువ్వే రావాలి, బాపు నువ్వే రావాలి అంటూ నినాదం ప్రజల నుండి కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడతాను. సో ఇలాంటి పరిస్థితులలో అనుకోని సందర్భాలలో మరి ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలను చేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు, వరుసగా కూడా తప్పిదాల మీద తప్పిదాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ తప్పిదాలను ఎత్తి చూపే క్రమంలో చాలామంది కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వర్సెస్ మంత్రుల పంచాయతీ మొదలైంది. ఈ మినిస్టర్ పంచాయతీ తారాస్థాయికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. పొన్నం మీద ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడు ఏ మంత్రి స్పందించలే, ఉత్తమ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏ మంత్రి స్పందించలే, సీతక్కను పూర్తి స్థాయిలో సొంత పార్టీ నేతలే ఎక్కువ ప్రచారం చేసిందనే వినికిడి స్వతహాగా కూడా తను చెప్పిన పరిస్థితి ఎవరు స్పందించలే. తర్వాత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు స్పందించట్లేదు, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు స్పందించడం లేదు. సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అనేది
ఒక అగ్నిగుండంలా మండుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి ఇదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఢిల్లీ వీధులలో చక్కర్లు కొడుతున్నారు. పూర్తి స్థాయిలో అధినేత సోనియా గాంధీని ఇతరులను కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా మనం చూసాం. సో పూర్తిగా కూడా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఇక్కడ అధికార పార్టీ అంటే ఇక్కడ సీఎం మార్పు ఉండబోతుంది అనే వరకు చాలా వరకు చక్కర్లు కొట్టింది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఖర్చు స్వతహాగా తానే పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను కాబట్టి 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ నారా చంద్రబాబు నాయుడు తన గురువుగారు ఆల్రెడీ ఉపదేశం చేసిరట, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం నేను ముఖ్యమంత్రిగా ఉంచే అవకాశాలు అయితే లేదు కాబట్టి ఉన్న వరకు పార్టీకి కొత్త పార్టీ ఆలోచనలో ఉండు అంటూ కూడా ఏదైతే ఒక హింట్ అయితే వచ్చింది అని విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది. సో కొత్త పార్టీకి కనుక నాంది పలకబోతే ఆర్థిక వనరులు కావాలి, ఆర్థిక వనరులను ఫుల్ ఫ్రెడ్జ్గా కూడా సంపాదనలో దృష్టి పెట్టారని ఇంకొక అంశం కూడా ఎపిసోడ్ కొనసాగుతుంది. దానితో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తే గనక అంటే ముఖ్యమంత్రిని మార్పు చేస్తే కొంతమంది ఎమ్మెల్యేలతోని బీజేపీకి వెళ్ళడమా లేకపోతే ఇతరత్ర జరగడమా లేకపోతే బీఆర్ఎస్కు చాలామంది ఎమ్మెల్యేలు రావడం లేకపోతే కాంగ్రెస్ అనూహ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమా లేకపోతే మోడీ ప్రభుత్వం ఏదైనా కుట్రలు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ భయపడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశంలో తన ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒక సంఖ్యా మెజార్టీతోని అధికారంలోకి రాకపోవడంతో తాను ఏ రాష్ట్రం మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నా. ఎందుకంటే బీహార్ బాబాయిలు కనుక బాయ్ బాయ్ అని మోడీ అంటే ఖచ్చితంగా కూడా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం అయితే కూలిపోతుంది. ఇలాంటి సంకేతాలన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఇరకాటంలో పడింది అని కూడా చూడొచ్చు. అందుకోసమే ఢిల్లీ నేతలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్పు తెచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అందిన సమాచారం. సో దీన్ని కాని ఎడల అంటే కాంగ్రెస్ పార్టీని తన గ్రిప్లోకి రాని ఎడల తన ముఖ్యమంత్రి మార్చేస్తే ఖచ్చితంగా మార్చిన రోజు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పడుతుంది. ఈరోజు చాలామంది బీసీలకు సంబంధించి వాదన మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా బీసీలం అంటూ ఒక వాదన వచ్చింది. సరే అది మంచి వాదనే, ఎందుకంటే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కావాలని వాళ్ళు పోరాటం చేయడం ఇదంతా కూడా మంచి అవకాశమే, మంచిదే, దీంట్లో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఈ బీసీ వాదన ట్రాప్లో చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ బీసీ ఎజెండా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తుంది అనేది ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగి రేవంత్ రెడ్డితోని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే అంత పెద్ద వ్యక్తులైతే ఎక్కడా కనిపించరు. మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగే వ్యక్తులైతే తెలంగాణలో లేరు. ఎందుకు అంటే అందరినీ అంటలేను, కొంతమేరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు జర్నలిజంలో కావచ్చు చాలామంది లేరు. నేను ఒక్కనే మాత్రమే ఆ ప్రభుత్వాన్ని చెండాడుతున్నా, ఇదైతే వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ బీసీ భజన మొదలైంది అనేది ఒక ప్రధానమైన విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందింది. బీసీ వాదనను పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయాలను ట్రాప్ చేయడానికి లేకపోతే టాపిక్ డైవర్షన్ చేయడానికి తానే ముందుండి నడిపిస్తున్నాడు అనేది ఒక ఎజెండా అయితే ముందుకొస్తుంది. సో ఇక్కడ సొంత పార్టీలో ఉండి చాలామంది విమర్శలు చేయడం, బయట నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ లేకపోతే ఇతరత్ర పార్టీ వాళ్ళు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం అనేది చూస్తున్నారు. బీసీ నినాదం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాలుగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారం కావాలని పోరాటం చేయడం అనేది కొనసాగుతుంది, అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇప్పుడే బీసీ వాదన ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ వాదన చాలా క్లారిటీగా నడుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చిన్న చితక కాదు, ఖచ్చితంగా కూడా ఇది ఏంది అంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరైనా కానీ పూర్తిగా బీసీ వాదనను రేవంత్ రెడ్డి ఎన్నుకుండి నడిపిస్తున్నాడు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇది అవునా కాదా అనేది వాళ్ళే చెప్పాలా, మనకు సంబంధం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావడంలో పూర్తి స్థాయిలో కూడా నేను పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. కానీ ఇది రాజకీయ రంగు మార్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగట్టాలి. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఈ చర్చ నడుస్తుంది అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో బీఆర్ఎస్లు ట్రాప్లో పడకండి, బీజేపీలు ట్రాప్లో పడకండి, లేకపోతే ఇంకెవరు కూడా ట్రాప్లో పడకండి. అది రాజకీయ రంగుతో నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి ఉన్నది, ఇది క్లియర్ కట్, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. రైట్, ఇక దీంతో పాటు బీఆర్ఎస్ వ్యూహం. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత సైలెంట్గా ఉన్నాడు. ఏంది ఎమ్మెల్సీ కవిత సైలెంట్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుండి అవుట్. కొన్ని యూట్యూబ్ అంటే రేవంత్ రెడ్డి సంకనాకే ఛానళ్ళు పెడుతున్న టైటిల్ ఇవన్నీ. ఇంకొంతమంది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు జంప్. ఇది చాలామంది థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా పరిచయం ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పరిచయం చేస్తున్నారు వీళ్ళు కొత్తగా.
అరే నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసత్వమే కవిత. ఇది మీకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ అనే పూర్తి స్థాయిలో కూడా చూసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసురాలు, రాజకీయంగా కూడా వారసురాలు అవుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఎక్కువగా కూడా ఇబ్బంది పడకూరి. బీఆర్ఎస్ పార్టీని కవిత విడిచి ఎక్కడికి వెళ్ళదు. ఓకే, క్లియర్ కట్ ఇది. కవిత భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా చాలా గుర్తుపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ను మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు కవిత సైలెంట్గా ఉన్నది అంటే ఈడీ కేసులు ఉన్నాయి, రకరకాలుగా కండిషన్స్ ఉన్నాయి, కోర్టు కొన్ని ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా హద్దులు ఎక్కడికి దాటాలి, ఏమేమి చేయాలని చెప్పింది. దాంతోపాటు చాలా నెలలుగా కూడా జైల్లో ఉన్న పరిస్థితి. తన అనారోగ్య దృష్ట్యా కావచ్చు, లేకపోతే తన కుటుంబంతో ఉండాలనే ఆలోచన కావచ్చు, తను భారీ వ్యూహం కూడా చేయబోతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కొన్ని ఛానళ్ళు చేస్తున్నాయి. ఇవంతా ఏది అంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనైతే నేను అనను. ఇది ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది అంటే కవితను డ్యామేజ్ చేయడానికి కొన్ని శక్తులు పుట్టుకొచ్చినాయి అనేది మాత్రం క్లారిటీ. సో దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. హైడ్రా విషయంలో కేసీఆర్ స్పందించట్లేదు. హైడ్రా విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు ఏంటి అనేది చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైలెంట్గా ఉండడమే ఇప్పుడు రాజకీయాలకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ రాజ్యాధికారం 1 సంవత్సరం కాదు కదా, 365 రోజులు, లేకపోతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాదు కదా. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు పక్కా అధికారంలో ఉంటుంది. వాళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రులు మారితే మారచ్చు, లేకపోతే ఇతర జరగవచ్చు. కానీ ఇక్కడ అసలు సిసలైన విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడతలేరు అంటే ఇప్పుడు హైడ్రా విషయాన్ని ఎపిసోడ్ తీసుకొస్తారు. ఇప్పుడు కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఇవ్వమని చెప్పలే కదా, కేసీఆర్ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా అక్రమ కట్టడాలని జాగ్రత్త, వాటిని ఎట్లనైనా వాళ్ళకు పునరావాసనం ఇతరత్ర కల్పించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా బట్టగాల్సి మీదేద్దామా, ఏం చేద్దామా అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, కేసీఆర్కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ ప్రజలు కేసీఆర్ రావాలి అనే నినాదం మొదలుపెట్టింది. ఏంది అంటే ఇది మీ అందరికీ తెలుసు, కేసీఆరే రావాలి. ఇది ప్రజల తీర్పు. ఏంది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే అనవసరంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఓటేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనేది ప్రధానంగా కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వ్యూహం, తన యొక్క రాజకీయ అస్త్రాలు ఎవరు కూడా ఊహకందవు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోరు. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయాలలో ఇప్పుడిప్పుడు మసులుతున్న పామది. నేను చెప్తున్నా కదా, అంటే ఆయన పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయ పూర్తి స్థాయిలో పరిపూర్ణమైందని నేనైతే అనుకోను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ను పోల్చే అవకాశాలు ఎక్కడా లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డితో కేసీఆర్ను పోల్చొచ్చేమో కానీ, అంటే రాజకీయంగా ప్రత్యర్థుల విషయంలో. కానీ రేవంత్ రెడ్డికి ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు సరిపోతారు. బహుశా ఈయనకు పెద్దగా ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు మాత్రం కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? కేసీఆర్ నినాదం ఇప్పుడు రోజు రోజుకు బలంగా ఎందుకు తెలంగాణ ప్రాంత విషయంలో జరుగుతుందంటే, ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో చాలా ఘోరమైన తప్పు చేసింది. ఇది మాటలలో చెప్పరాని విధంగా కూడా చూడొచ్చు. దానితో పాటుగా ఇక్కడ హైడ్రా అనే ఒక ఎపిసోడ్ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నది. ఇక దానితో పాటుగా జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడొచ్చు. రోజు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజీ పడిపోవడం కావచ్చు, దాంతోపాటు వ్యాపారాల విషయంలో రియల్ ఎస్టేట్, దాంతోపాటు అనేక రంగాలలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇలాంటి పరిస్థితులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ లేని లోటు, అంటే ఈ కేసీఆర్ లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములన్నీ కూడా పచ్చని మాగాన్లతో కలకలలాడేవి. ఇంకో పక్కన గంగమ్మ తల్లి గలగలా పారుతూ మన ఆళ్ళ చెంతకు వచ్చిన తీరు కూడా చూస్తాం. అంటే ఎండాకాలంలో కూడా మత్తలు పోస్తున్న తీరు చూస్తాం.
ఇక కేసీఆర్ నినాదం రోజు రోజుకు బలంగా ఉండడం, దాంతోపాటు ప్రజల నుంచి కూడా ఈసారి ప్రజా ఉద్యమం వస్తున్నది. మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అనుకుంటా, బహుశా అది ఒక్కసారి చూడండి. సకల జనుల సమ్మె ప్రజా ఉద్యమంగా పరిగణించవచ్చు, అది ప్రజల ఉద్యమంగా మనం చూడొచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఎపిసోడే జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ప్రజల ఉద్యమం వచ్చి కేసీఆర్నే, ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నా కూడా ప్రజలు తామంతట తామే ఓటేసి గెలిపించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణలో చాలామందికి అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు, కాల్పులు, దాంతోపాటు అక్రమ కేసులు రకరకాలుగా జరుగుతాయి, ఇవన్నీ కూడా చూసాం. సో ఆ ఎపిసోడ్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఆనాటి జనరేషన్ అనుభవించింది, కాంగ్రెస్ను వద్దనుకున్నది. ఈనాటి జనరేషన్కు కాంగ్రెస్ పరిపాలన ఏందో తెలియదు. ఇప్పుడు రుచి చూసిలు కాబట్టి మరో 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ను కోరుకోరు అని నేనైతే అనుకుంటున్నా. రైట్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లో రాజకీయ బలి ఎవరైతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొకటి ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ నుండి ఇంకొక పార్టీ నుండి ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఒక రకంగా చెప్పాలంటే సిండికేట్ రాజకీయాలు. ఈ పార్టీలన్నీ కూడా ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలను, ప్రజలను, ఇక్కడి నాయకులను పిచ్చోళ్ళని చేస్తున్నాయి. గుర్తుపెట్టుకుని వాళ్ళు కేవలం సీఎం పీఠం కోసం ఎవరెవరైతే ఆ 5గురు కాచుకొని కూర్చున్నారో వాళ్ళు రాజకీయ ఒప్పందంతోనే ఉన్నారు. బీ కేర్ఫుల్. నేను చెప్తున్న రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు, ప్రశ్నించే గొంతుకలకు పూర్తి స్థాయిలో నా దగ్గర విత్ ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఎవరినో నమ్మి మోసపోకుర్రి, ఎవరి చేతనో మీరు గాయపడకుర్రి, తర్వాత బాధపడకుర్రి, తర్వాత జరిగిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత ఏం లేదు అని ఫీల్ కాకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, సిండికేట్ రాజకీయాలంటే మన ముంగట తిట్టుకుంటారు, తర్వాత రాత్రి పోయి కలుస్తారు, తర్వాత మన ముంగట లొల్లి పెట్టుకుంటారు. వాళ్ళంతా ఒకటే షెట్టు కిందికి వచ్చిన ఏంది అవన్నీ. కాబట్టి వీళ్ళంతా ఒకటే గొడుగు. చాలా జాగ్రత్తగా ఉండే రాజకీయ నాయకుడు అంటే నేను చెప్తున్నా కదా, రంగులు మార్చే ఊసరవెల్లి కంటే దరిద్రుడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. నేను చెప్తున్నా, నా ఓడు ఉన్నాడు, నా లీడర్ ఉన్నాడు, నా లొట్టపీస్ గాడు ఉన్నాడు, లేకపోతే వాడున్నాడు, వీడున్నాడు అని మీరు ఇబ్బంది కనుక పడితే తర్వాత మిమ్మల్ని రక్షించేటోడు ఎవడు ఉండడు. అది సోషల్ మీడియాను మిమ్మల్ని మీరు నమ్ముకోరి. మీ ఆశయం ఏందో, మీ లక్ష్యం ఏందో, మీ గమ్యం ఏందో బాజాప్తిగా ముందుకెళ్ళుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ సమాజం మీతోనే ఉంటుంది. మీరు అనవసరంగా ఆ పార్టీ నాది, ఈ పార్టీ నాది, ఈ పార్టీ నాడు అంటే వీళ్ళందరూ లుచ్చాగాలని నేను చెప్తున్నా. అందరూ ఒకటైరు, నేను చెప్తున్నా కదా, అది గుర్తుపెట్టుకోరి. ఇక తెలంగాణలో భారీ కుంభకోణం చోటు చేస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10,000 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం జరగబోతుంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 3 విషయాలలో ఆరితేరింది. 1, భూములను ఏ విధంగా సెటిల్ చేయొచ్చో తనకు తెలుసు. రాజకీయంగా ఎవరిని ఏ విధంగా తొక్కాలో తెలుసు. ఎవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలో తెలుసు. ఈ 3 ఆరితేరింది. అందుకే దాదాపుగా 10,000 కోట్లకు భూ కుంభకోణం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్లాన్ వేసిన బడా నేతలు, కోర్టు జోక్యంతో బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్, ఫార్మాసిటీ భూముల వెనుక భారీ కుట్ర, గ్రీన్ ఫార్మాసిటీ కోసం దాదాపు 13,000 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం, 1000 లేదా 2,000 ఎకరాలలోనే ఫార్మాసిటీ, మిగతా 10,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందాకు మాస్టర్ ప్లాన్. దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ ప్రకటనలు. అందుకే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ లీకులు, ఫ్యూచర్ సిటీ, 4th సిటీ పేరుతో హైడ్రామా, కోర్టుకు వెళ్లిన భూములు ఇచ్చిన రైతులు, ఫార్మాసిటీపై క్లారిటీ ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, ఫార్మా రద్దు లేదంటూ కోర్టుకు ప్రభుత్వం వివరణ, ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని ఫార్మాసిటీ కోసమే వాడాలి, లేదంటే తిరిగి రైతులకే ఇచ్చేయాలి, ఆ భూమిని వేరే అవసరాలకు వాడకూడదని గతంలోనూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు రైతులకు వరంగా మారిన గత ప్రభుత్వ గెజిట్, మా భూములు మాకు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఫార్మాసిటీ నిర్వాసిత రైతులు, ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు వెనక్కి హామీతో గెలిచిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీకు చాలా చెప్తాను వినండి. ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అనేది నాకు తెలిసి మతి భ్రమించి రాసిల్లా, స్పృహలో ఉండి రాసిర్రా, అసలు అమలే కావని తెలిసి కూడా ఎందుకు రాసిల్లు, ఎందుకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను పిచ్చోళ్ళని చేయాలనుకున్నారు అనేది అది రాసినోడినే అంటున్నా, బాజాప్తిగా ఎవడో వాడు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి చూడండి, 1 కాదు 2 కాదు 13,000 ఎకరాలండి. బంగారం కంటే చాలా విలువైన భూమి. ఒక్కొక్క ఎకరం కోట్లు కురిపిస్తుంది. దానిపై బడా నేతల కన్నుబడింది. ప్లాన్ వేశారు. 1,000 కోట్ల
కుమ్మేద్దాం అనుకున్నారు. వచ్చి రాగానే ఫార్మా రద్దు అని లీకులు ఇచ్చారు. దాని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ అంటూ అనధికారికంగా ప్రకటనలు చేశారు. ఫార్మా కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో కొత్త పట్టణం కట్టేసి రియల్ దందాతో దందా చేద్దాం అనుకున్నారు. లెక్కలేసుకున్నారు, వాటాలు వేసుకున్నారు. ఏ లెక్కన చూసినా 10,000 కోట్లు ఏడికి అనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. కోర్టు ఎంట్రీ ఇచ్చింది. కోర్టుల ఆశలపై ఖల్లాస్ అయినట్లే. ఎస్, ఫార్మా సిటీ వెనుక నడిచిన చీకటి దందా ఇదంతా. ఫార్మా సిటీ రద్దు వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఫాతిద ఫార్మా సిటీని రద్దు చేయడం, లేదంటే నామమాత్రంగా 1000-2000 ఎకరాలలో కట్టేసి మిగిలిన 10,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలనే ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఫార్మా సిటీని రద్దు చేస్తాం, దానికోసం సేకరించిన మీ భూములు మీకు తిరిగి ఇప్పిస్తామని గెలిచిన నేతలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు తిరిగి ఆ భూమిని రైతులకు ఇవ్వకపోవడంతో అసలు కథ మొదలైంది. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పినప్పుడు మా భూములు మాకు ఇవ్వండి అని రైతులు డిమాండ్లు మొదలయ్యాయి. అందుకే ఒక్కసారిగా ఫార్మా సిటీ రద్దు అంటూ మరోసారి ఫ్యూచర్ సిటీ అంటూ గందరగోళానికి గురి చేశారు. ఫార్మా సిటీని కొనసాగిస్తూనే భూములు తిరిగి ఇవ్వకుండా వారిని అరిగోస పెట్టడంలో రైతులు ఆందోళన పట్టారు. కొందరు రైతులు కోర్టులు మెట్టెక్కారు. ఈ ఫార్మా సిటీ రద్దు వేస్తే మా భూములు మాకు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. జోక్యం చేసుకున్న కోర్టు ఇదంతా ఇంతకు అక్కడ ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టు అంటూ అఫిడవిట్ రూపంలో క్లారిటీ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫార్మా సిటీ రద్దు లేదు, ఆ ప్రాజెక్టు కొనసాగిస్తున్నామని కోర్టుకు తెలిపింది రేవంత్ సర్కార్. దీంతో ఆ బడా నేతలు 10,000 కోట్ల టార్గెట్గా పెట్టుకున్న భూదందాకు బ్రేక్ పడింది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇది చీకటి దందా, ఇది ఏర్పడది. ఎట్లా అంటే దొంగతనం చేసినోడికి కూడా నేను దొంగతనం చేసినామా అని ఆశ్చర్యంగా ఎట్లా వ్యక్తం చేస్తారో వీళ్ళు వెనుక అలాంటి పెద్ద పెద్ద శక్తులే ఉన్నాయి. మీరు ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వ ప్రకటన రావడం, అది వెనక్కి వెళ్ళడం, లేదా రద్దు కావడం, లేదా కొత్త ప్రకటన రావడం అని మీరు ప్రతి ప్రకటన వెనుక, ప్రతి జీవో వెనుక, ప్రతి మాట వెనుక, ప్రతి సమీక్ష వెనుక, ప్రతి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఫీల్డ్లో చూడడం కానీ లేదా అక్కడ విజిట్ చేయడం కానీ ప్రతి భారీ కుట్ర ఏందంటే దాగి ఉన్నది. ఒకరోజు ఒక కాడికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళినా, మంత్రి వెళ్ళినా అక్కడ చీకటి రహస్యం ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఫార్మా సిటీ రద్దు అనే ఎపిసోడ్ను మాత్రమే మీరు చూస్తున్నారు. ఏంది అంటే ఫార్మా సిటీని రద్దు చేసి అక్కడ 1000-2000 ఎకరాలు ఉంటాయి. ఆ భూములతోని పూర్తి స్థాయిలో ఫార్మా సిటీని రద్దు చేస్తాం. మిగతాదంతా ఏంది అంటే కొత్త సిటీ, ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని రియల్ ఎస్టేట్ దందా మొదలు పెడదాం. దాన్ని పూర్తి స్థాయిలో 100 కోట్లు సంపాదించుకుందాం. మొత్తానికి 10,000 కోట్లు ఎంత, నా వాటా ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, నా వాటా ఎంత. తెలంగాణలో గనక కోర్టులే లేకపోతే వీళ్ళు భయంకరమైన ఉగ్రవాదులు లెక్క తయారాడు. సంపాదనలో నేను చెప్తున్నా కదా. ఈ 10,000 కోట్లతో ఇప్పుడు రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి. రైతుల భూములు లాక్కుంటున్నారు. అసలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పండే ప్రతి భూమిని లాక్కుంటా పోతే రేపు పొద్దుగాల వీళ్ళకి అన్నం ఎక్కడి నుండి వస్తుంది? వీళ్ళు అన్నం కాదు, వీళ్ళు అంటే ఇప్పుడు రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు అన్నం తినరు. అంటే వజ్రాలు, బంగారం, నోట్ల కట్టలు తింటారు. అంత చీకటి దందా చేస్తున్నారు. ఈరోజు ఈ ఫార్మా రైతులు కనుక కోర్టు ఎక్కకపోతే 10,000 కోట్ల రూపాయల దందా జరిగేది. అంటే ఒక ఫార్మా సిటీ అనే కాదు, తెలంగాణలో ఈరోజు RRR అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి జరుగుతున్న కొన్ని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అలైన్మెంట్ మార్చిర్రు అంటున్నారు కదా, అక్కడ కూడా 1000 కోట్ల దందా జరుగుతున్నది. అంటే అక్కడ గ్రామ తండావాసులను బెదిరించడం, ఆ భూములు కొనడం, దానికి భారీ స్థాయిలో కూడా అంటే రేట్లు రావడంతో కొందరు వినకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరించడం. ఈరోజు ఈ ధర్నా చేస్తున్న కుటుంబాలను కూడా ఇబ్బంది పెడుతున్నారట. అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భయంకరమైన ఇబ్బందులను పెడుతున్నారట. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ 1 ఎకరం కాదు, 2 ఎకరం కాదు, 13,000 ఎకరాలు 10,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేస్తుంది అనేది చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కేవలం వాళ్ళ యొక్క కుటుంబాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, లేకపోతే మరే ఇతర దానికోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు జరుగుతున్న ఎపిసోడ్ కానీ ఇతరత్ర కానీ చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపింది. ఇవి బయటికి కనిపించే కుంభకోణాలు, కానీ బయటికి కనిపించని కుంభకోణాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా
గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక దాంతోపాటుగా అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ ఇది ఎక్కడిది, ఏ రాజ్యాంగంలో ఉందో? 500 గజాల వరకు ఒక్కో స్లాబ్కు 10 లక్షలు, 1000 గజాలకు 18 లక్షలు వసూలు. మాదాపూర్లో ఆఫీస్ పెట్టి దందాలు. తిరుపతి రెడ్డి ట్యాక్స్ గురించి అరకెపుడినే చెప్పిండు. తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, ఆ కొండలరెడ్డి కొండలు గుట్టల మీద పడ్డాడు. ఇక పేదల ఇండ్లకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరో న్యాయమా? ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నా ముట్టుకోరు, పేదోళ్ల ఇండ్ల మీదకు మాత్రం బుల్డోజర్లు వస్తాయి. హైదరాబాద్ పేదలపై పగబట్టి కూల్చివేతలు. త్వరలో షేర్లింగంపల్లిలో ఉప ఎన్నికలు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో మాట్లాడుతున్నారు. ఇండ్ల చుట్టూ తిరిగి కండువా కప్పిన సన్నాసులు ఎవరు? పార్టీ మారినోళ్లకు లెక్కబెట్టి ప్రజలు బుద్ధి చెప్పాలి. షేర్లింగంపల్లి కార్యకర్తలతో భేటీలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది నిజమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ జరగాలి. నిజంగా కూడా కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన అన్నాం కదా, కుటుంబ పాలన వాళ్ళది కాదు, ఇగో వీళ్ళది, రేవంత్ సర్కార్ది కుటుంబ పాలన. పూర్తి స్థాయిలో కూడా అయ్యప్ప సొసైటీలో 500 గజాలకు ఒక్కో స్లాబ్కు 10 లక్షలు అడుగుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఇస్తే ఓకే, లేకపోతే అధికారులు వస్తారు. సింపుల్ లాజిక్. 500 గజాలకు గనక ఈయన 10 లక్షలకు ఈయనకి ఇవ్వకపోతే మరి ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడా, ఓ కలెక్టరా, ఓ ఐపీఎస్ఆ, లేకపోతే ఏమన్నా అధికారా, లేకపోతే అక్కడికి సంబంధించిన ఏమన్నా రౌడీ షీటరా, ఏంది అనేది ఆయన వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు. ఈయనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కేవలం ఏంది అన్నదమ్ములు కావడంతో, వాళ్ళతో ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ రెడ్డి ఇక దొరికిందే సందు అని అప్పనంగా కూడా దాచుకునే ప్రయత్నం చేస్తారు. అంతకు మించి ఇంకేమైనా ఉన్నది అనుకోవడం మన మూర్ఖత్వం తప్ప వేరే లేదు. ఇక్కడ ఆఫీస్ మాదాపూర్లో ఆఫీస్ పెట్టి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు అని బీఆర్ఎస్ నేతలు లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న అంశం కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో ఈయన గురించి ఆల్రెడీ షేర్లింగంపల్లికి సంబంధించిన అరకెపుడి గాంధీ చెప్పిండు, వేరే ఎవరు చెప్పలేదండి, అరకెపుడి గాంధీ చెప్పిండు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో ఇక కొండలరెడ్డి అయితే మొత్తం గుట్టలు, దాంతోపాటుగా ఏంది కొండలు గుట్టల మీద పడ్డాడు, మొత్తం భూ సెటిల్మెంట్లు నడుస్తున్నాయట ఆయన అనుచర వర్గం. దాంతోపాటు చాలామంది కూడా కొండలు గుట్టలు మొత్తం ఆయన కథం చేస్తున్నాడట కొండలరెడ్డి. ఇక ఏంది తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, ఇక రేవంత్ రెడ్డి మొత్తం మన తెలంగాణ మీద పడ్డాడు. ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఎందుకు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఎపిసోడ్లు నడుస్తున్నాయి, అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి అనేది కూడా ఒక్కసారి ఇగో ఇల్లు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇగో చూడు, మంత్రులు లేక 10 నెలలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు లేక 10 నెలలు పూర్తయిపోయింది. ఒక పరిపాలన 10 నెలలు పూర్తవడం అంటే ఇది ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను నియమించడానికి పట్టిన సమయం కేవలం వారం రోజులు, అంటే పట్టుమని 7 రోజులు పట్టింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 291 రోజులు గడిచినా ఇంకా మంత్రివర్గం పూర్తి కాలే. 291 డేస్ కంప్లీటెడ్. తెలంగాణలో 291 రోజులు పూర్తయినా ఇంకా మంత్రివర్గం పూర్తి స్థాయిలో, కనీసం మంత్రివర్గం ఏర్పాటు చేయలేడు. తెలంగాణను ఉద్ధరిస్తాడా ఏంది? వీళ్ళ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క శాఖ ఉన్నది అనుకుంటారా? ఓరే నాయనో దశ. ఇక చూడరు, ఇది ప్రస్తుతం సోషల్ మీడియా 10 నెలలుగా 10 మంత్రిత్వ శాఖలు లేవు. ఏమేం శాఖలు లేవు, ఏమేం కథ అనేది ఒకసారి చూద్దాం. ఏంది? లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, కార్మిక శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది, మైనార్టీ వెల్ఫేర్ శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది, న్యాయశాఖ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నది, మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నది, గనుల శాఖ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నది. ఇక ఇన్ని శాఖలు ముంగట పెట్టుకుని ఇక నేను తెలంగాణను పరిపాలిస్తా అంటే ఏం పరిపాలిస్తావురా బిడ్డ? నువ్వు ఫుల్ టైం మినిస్టరా? నువ్వు ఫుల్ టైం కాదా, హాఫ్ టైం కాదు, అసలు ముఖ్యమంత్రి పీఠం తప్ప నీకు ఏం తెలియదు అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. 1 2 10 శాఖలండి. ఇగో లా అండ్ ఆర్డరు, సాంఘిక సంక్షేమం, విద్యాశాఖ, కార్మిక శాఖ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, హోంశాఖ, మైనారిటీ, న్యాయశాఖ, మున్సిపల్, గనుశాఖ 10 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఈయన తెలంగాణ ప్రాంత బిడ్డలతోనే ఆడుతాం. 291 రోజులు పూర్తయింది.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి 10 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. 10 శాఖలను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మరి తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం చేద్దాం అనుకుంటున్నాడు. మళ్ళీ నేను పార్ట్ టైం మినిస్టర్ని కాదు, నేను ఫామ్ హౌస్లో మండను అంటే మరి ఏడు ఉంటున్నాడు. అసలు ముఖ్యమంత్రి అనేటోడు పలానా కాడ కలుస్తాడు, ముఖ్యమంత్రి అనేటోడు గీడు ఉంటాడు. ఏమన్నా సోయి ఉన్నదా ఈ ప్రభుత్వానికి? అరే ముఖ్యమంత్రికి గిడి పోతే ఉదయంగా ప్రజాభవన్ పోతే కలుస్తాడు బాయ్, మధ్యాహ్నం సెక్రటరియేట్కి పోతే కలుస్తాడు, సాయంత్రంగా పలానా కాడికి పోతే కలుస్తాడు. ఏడ కలుస్తున్నావు నువ్వు ప్రజలకు? అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఇక నీతో మాకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. సకల శాఖల ముంగట ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఒక్కరోజు కాదు 291 రోజులు అండి. ఇక చూడుర్రి 291 రోజులు పూర్తయినాయి. ఇదే కర్ణాటకలో మంత్రులను నియమించడానికి 7 రోజులు పూర్తయిపోయింది. మరి అక్కడికి ఇక్కడ కాంగ్రెస్ కర్ణాటకను చూసి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదా, మరి ఏమైంది ఈరోజు? అన్ననేమో ఏంది అయ్యప్ప సొసైటీ మీద పడతాడు, తమ్ముడేమో కొండలు గుట్టల మీద పడతాడు, ఈయననేమో మంత్రుల శాఖలన్నీ తన చేతిలో పెట్టుకొని ఈయన రాజకీయం చేస్తాడు. ఇక ఏం చేయమంటారు చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంత చెప్తున్నాం, వీళ్ళు చేసేదేమన్నా ఉన్నదా? ఇక దీంతో పాటుగా ఇంకొక కష్టం, తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశం. బ్రతిమాలినా కూడా మీటింగ్కి రాలేదు. మంత్రుల తీరుపై రేషన్ డీలర్ల అస్థానం, పటాన్ చెరువులో రేషన్ డీలర్ల సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక మంత్రులను రమ్మని ఒకరు బామాడిళ్ళు ఒక బాంచన్ అన్నారు. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు చెప్పండి? మంత్రులకు ఏమవసరం? కమిషన్లు ఇస్తాలా, డబ్బులు ఇస్తాలా, లేకపోతే ఏమి ఇస్తారు? ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తున్నారని వాళ్ళు వస్తారు. వాళ్ళు స్వార్థపూరితమైన మంత్రులు. వాళ్ళు ఉత్తగా ఎందుకు బయటకు పెడతారు? వాళ్ళు ఒక అడుగు బయట పెడతానట, సాయంత్రం మళ్ళీ ఆ డిక్కీలు ఇంత సమానం వేసుకొని పోవాలన్నట పైసల కట్టలు, లేకపోతే బయటికి రారాట. వీళ్ళు ప్రజల మనసులు ఏంది, వీళ్ళు బాగా సేవలు చేస్తారు, లేకపోతే వీళ్ళు చాలా మంచోళ్ళు, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో మేధావి వర్గం అని ఎవడెవడైతే ఉన్నాడో వాడి మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే కళ్ళు చెదిరిపోయే ఆస్తులు బట్టబయలైతే వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి దగ్గర వేల లక్షల కోట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక 50 రెట్లు పైసలు ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర. ఈ తెలంగాణలో మేధావి వర్గం అనే టోన్ని గనక, మేధావి వర్గం అనేటోళ్ళని గనక మీరు మేధావి వర్గం గనక చూస్తున్నారు కదా, చాలామంది దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం విదేశాలలో పంపిస్తున్నారు వీళ్ళు. మీటింగ్లకు వస్తారట. ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇగో స్కూల్లో ఆడపిల్లలకు బాత్రూంలకు తాళం, బిల్లు రాలేదని కాంట్రాక్టర్ దృశ్చర్య. సీఎం నియోజకవర్గంలో అధ్వాన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని పరిస్థితి. దుద్యాల మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా బాత్రూమ్స్ నిర్మించారు, అయితే బిల్లులు రాలేదని కాంట్రాక్టులు తాళం వేసుకున్నారు. దీంతో అమ్మాయిలకు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కాంట్రాక్టుల పరిస్థితి ఇక ఘోరం వాళ్ళది. ఒక అతను 70 లక్షల వర్క్ చేసిండు, ఆయన పోయి నా బిల్లులు చెల్లించమంటే 25% కమిషన్ అడుగుతున్నారట. ఒక కాంట్రాక్టర్, తెలిసిన కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసి, అన్న నేను పలానా మంత్రి దగ్గర పోయినన్నా, ఆ మంత్రి దగ్గర పోతే నాకు 25% కమిషన్ ఇవ్వమంటాడట. నా పిల్లం పుస్తలు బ్యాంకులో ఇచ్చిన, మొత్తం భూమి ఉంటే మార్టిగేజ్ చేసిన, ఇంత నరకం అనుభవిస్తున్నా, ఇక ఏం చేయాలో చెప్పు అన్న అంటాడు. అంటే ఆలోచించాలి తెలంగాణ ప్రాంతం. కాంట్రాక్టర్లకు నరకం చూపెడుతున్నది ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించక. దాంతోపాటుగా ఇక్కడ ఆడపిల్లలు కూడా నరకం చూపెడతాయి. ఇక కొడంగల్లోనూ ఇట్లా పరుస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎట్లున్నది అనేది అర్థం పడుతుంది ఈ చిత్రాలను చూస్తే మీకు. కాంట్రాక్టు బిల్లులు ఎందుకు చెల్లిస్తారు? ఏమవసరం? ఆ 7,000 కోట్లు ఏ కాంట్రాక్టర్ తీసుకున్న ఆ రోజు కేసీఆర్ రైతులకు ఇస్తానన్న పైసలు ఎవరి చెవులకు పోయినాయి? అవి చెప్పమంటే చెప్పరు. మనలోకి ఏమవసరం? రుణమాఫీ అయినాకనే రైతు భరోసా, మాఫీకి మరో 13,000 కోట్లు కావాలి, అమౌంట్ కుదిరాక మాఫీ చేస్తాం ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి. ఓహ్ నాయన, మీరు మంత్రులు నువ్వు చెప్పకాయ తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు చేసేది లేదు, మీరు పీకేది లేదు. మా తెలంగాణ రైతులకు అర్థమైపోయింది. వానాకాలం అయిపోయినాక ఇంకా నువ్వు మీరు ఏందే ఇచ్చేది? రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా? ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఎప్పుడు ఇస్తావు? నాకు ఎకరానికి ఒక 4 ఎకరాలు ఉన్నదనుకో 30,000 వస్తాయి ఒక వానాకాలం సీజన్లో, మళ్ళీ తర్వాత 60,000 వస్తాయి. నువ్వేంది రుణమాఫీ చేసేది? ఎవరి పువ్వుల చెవులు పెడదాం అనుకుంటాను మీరు? ఈరోజు ఏంది అంటే మంత్రులు, ఇగో తుమ్మన వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? రుణమాఫీ అవుతుందా? ఒకసారి మీరు కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చూడురి. కళ్ళు మూసుకొని కళలు కనకండి, కళ్ళు తెరిచి ఆలోచించండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిజంగా చెప్పురి, మీ గుండె మీద చేసుకొని రుణమాఫీ అవుతుందా? ఈ తెలంగాణలో రుణమాఫీ మీరు చేస్తారా? మీ వల్ల అవుతుందా? 49,500 కోట్లు కావాలి మొత్తం రుణమాఫీ కావాలంటే. తెలుసా మీకు ఇది? సరే మీ లెక్క నచ్చిన 31,000 కోట్లు మీ క్యాబినెట్ తీర్మానించింది. తెలుసా మీకు ఇది?
సరే మీ అసెంబ్లీలో మీరు 26,000 కోట్ల రూపాయలు పెట్టిలు తెలుసా మీకు ఇది మరో 13,000 కోట్లు కావాలని చెప్పి ఏ అంత లుచ్చా పనులండి ఈ ప్రభుత్వం చేయది మీకు అర్థం కావట్లేదు రైతులారా నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా చెప్తున్నా వీళ్ళు మీకు ఏం చేయరు మిమ్మల్ని మీరే నమ్ముకోర్రి ప్రభుత్వాలు ఏం చేయి అయిపోయింది మంచి ప్రభుత్వాన్ని బొడగొట్టుకున్నా అయిపోయింది ఇక ఎట్టకేలకు వైద్య శాఖపై మంత్రి సమీక్ష అధికారులకు పలు సూచనలు శానిటైజేషన్ సెక్యూరిటీ ఏది విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ అయిపోయింది ఉత్సవోపిచ్చిలు ఈ శాఖను వైద్య శాఖను ఉత్సవోపిచ్చిలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ సంజయ్ తాటికొండ రాజయ్య ఇంకొక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు డైపర్ అడిగిచ్చిలు గాంధీ దవాఖానకు నిజ నిర్ధారణ కమిటీకి బయలుదేరితే కుయ్ 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 అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసారు వాళ్ళు ఏదో ఉగ్రవాదులు అయినట్టు ఏదో తీవ్ర చర్యలు పాల్పడ్డట్టు లేకపోతే ఇంకోటి అయినట్టు వాళ్ళు ఈ తెలంగాణ సమాజానికి తెలియజేయబోయారు వాస్తవాలు ఏందో తెలుద్దామని చెప్పారు ఏమనంటే గాంధీ దవాఖానలు ఉండేటోళ్ళు చెప్తారు మొత్తం అంతేగా 90% మనిషి బతుకుతాడో అనే టైంలో మా దగ్గర తీసుకొస్తారు మేమేం చేయాలని అక్కడ వితండ వాదన చేస్తున్నారట అయ్యో గిట్లుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎట్టకేలకు వైద్య శాఖపై మంత్రి సమీక్ష చేసింది ఇది బీఆర్ఎస్ దెబ్బకు కదిలిన ఒక మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మామూలుగా ఉండదు చెప్తున్నా కదా నేను ఇక్కడ ఇది అంతుంటుంది ఇక దానితో పాటుగా ఈ కథ చూసిల్లా బీఆర్ఎస్ను ఖతం చేస్తాం మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఉండదు మంత్రి పదవులు ఇస్తామంటే ఊరుకొస్తారు కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు రేవంత్ ఊరుకునే వ్యక్తి కాదు అనుకున్నది చేస్తాడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి బీఆర్ఎస్ను ఖతం చేస్తాం అసలు హైలైట్ విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఉద్యమం నుంచి సరే ఇలా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఎవరైనా పోతారు కావచ్చు 2028లో అధికారం ఎవరిది అనుకుంటారు మీరు కండ్లు మూసినా కళ్ళు తెరిచినా పగటి కళలు ఏదన్నా అనుకోరి 100 స్థానాలకు పైగా కూడా మూకుమ్మడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ను గెలిపించుకుంటారు బీఆర్ఎస్ ఖతం చేయడం అనేది వీళ్ళ పగటి కళ అండి గుర్తుపెట్టుకోరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటే యాక్సెప్ట్ చేస్తా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడం బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీ మారుస్తాయి ఇదంతా పగటి కళలు నేను చెప్తున్నా కదా ఇక్కడ కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ రాజకీయ పబ్బం కోసం వీళ్ళు నిరంతరం వార్తలలో ఉండడం కోసం ఏదైనా ఒకటి సంచలనమైన విషయాలను తెలియజేయడం కోసం వీళ్ళు ఇట్లా ప్రెస్ మీట్లు పెడతారు దీన్ని మీరు పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి ఏం చేయడు రేవంత్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు ఆయన వ్యూహాలు ఏంది ఆయన ప్రతివ్యూహాలు ఏంది ఆయన ఏం చెప్తాడో నేను క్లారిటీగా చెప్తున్న రోజు వీళ్ళు ఏం చేయరు వీళ్ళ వల్ల ఏం కాదు ఆల్రెడీ ఢిల్లీలో రేవంత్ రెడ్డికి ఆ సినిమా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ మీద గ్రిప్ పెట్టింది ఇక్కడ కూడా క్లోజ్ అయితే కొత్త పార్టీ దిశగా అడుగులు ఎత్తాడు ఆయన అంతమించి ఆయన చేసేది ఏముండదు బీఆర్ఎస్ పార్టీ ఖతం కాదు ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది దాని సంగతి చూసుకొని ఇక మైనంపల్లి అంటే హరీష్ రావుకి మీద కోపం ఎందుకంటే టార్గెట్ పెద్ద నేతని చేస్తాడు మళ్ళీ కేసీఆర్ను కూడా ఒక్క మాట కేసీఆర్ను ఒక మాట అనమనుర్రి నేను ఇట్లకెళ్ళి కేసీఆర్ను ఒక మాట అనమనుర్రి మైనంపల్లి హనుమంతరావు చేత కేసీఆర్ను విమర్శించమని చెప్పుర్రి అప్పుడు నేను నమ్ముతాను ఈయన రాజకీయం కోసమే మాట్లాడు అంత సీన్ లేదు ఏంది అంటే పెద్ద లీడర్లను టార్గెట్ చేసి మాట్లాడే అంశాలు తప్ప ఆధారాలు ఇచ్చాక చిల్లర మాటలేంది బంజికి కేటీఆర్ కౌంటర్ అమృత్ స్కామ్ పై నిధుల కుంభకోణంపై డాలయోగ్వార్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్న సంజయ్ తాను సివిసికి సిఫారసు చేస్తున్నానని కామెంట్ సంజయ్ మాటలపై కేటీఆర్ ఆగ్రహం ఆయన కేంద్ర మంత్రి అని మర్చిపోయారు కేటీఆర్ స్కామ్ బయటపెట్టిందే బీజేపీ ఎమ్మెల్యే ఎలైటి సివిసి స్వతంత్ర సంస్థ మీ సిఫారసు ఎందుకు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి హైలైట్ ఏంది అంటే మంత్రి పదవి వచ్చినప్పటి నుండి బండి సంజయ్ ఏంది అంటే మొత్తం రోజుకు ఆయన గ్రాఫ్ కానీ ఆయన మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోతున్నది కేంద్ర మంత్రి కావచ్చు గాక కానీ ఒకప్పటి బండి సంజయ్ ఇప్పటి బండి సంజయ్కి నక్కకు నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉన్నది ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు అన్నట్టు డామ్ డీమ్ అన్నారు అధికారంలోకి రాగానే గమ్ము ఉన్నాడు పోనీ ఆయన దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి శక్తులు ఆయన ఇప్పుడు ప్రయోగించాలంటే తెలంగాణ అస్త్రాలని ఉపయోగించాడు ఈ స్కామ్ను బయట వచ్చింది బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ కేటీఆర్తోని ముచ్చట చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని ఇక దాంతో పాటుగా పవన్ కళ్యాణ్కు కోపం వచ్చిందండి హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరో కార్తీ ప్రకాష్ రాజ్ను తిట్టిన పవన్ సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఓ ఫంక్షన్ హాల్లో యాంకర్ ప్రశ్నకు లడ్డూ టాపిక్ వద్దు అని సెన్సిటివ్ అన్న కార్తీక్ లడ్డూతో జాగ్రత్త అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తారా అంటూ కార్తీ ప్రకాష్ రాజ్పై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన కార్తీ విదేశాలలో షూటింగ్లో ఉన్న వచ్చాక క్లారిటీ ఇస్తానన్న ప్రకాష్ రాజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే లడ్డు ఆంధ్రప్రదేశ్లో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే
తిరుపతిలో లడ్డులో కొవ్వు పదార్థంతో తయారు చేస్తున్నారు, కొవ్వు నూనె సంథింగ్ ఇక ఏంది అంటే తయారు చేస్తున్నారు అనేది మీరు చూస్తున్నారు. ఇక కొంతమంది నిజమైన భక్తులు కానీ అక్కడ బ్రాహ్మణులు కానీ ఆవు పిడకలతో స్నానం చేయడం కానీ లేకపోతే రకరకాల ఎపిసోడ్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి మాట్లాడచ్చుగాక, పవన్ కళ్యాణ్ మెట్లు గడగచ్చుగాక, పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? షెగువేరా సిద్ధాంతాలు ఏడిపోయినాయి, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఏడిపోయినాయి, కమ్యూనిజం ఏడిపోయింది. ఇవాళ ఏది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి బీజేపీ దత్తత పుత్రుడు అనే కోణంలోకి వెళ్ళిపోయిందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి దొంగలను బయటికి తీసి వాళ్ళను శిక్ష వేసి ఇంకొకసారి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతలేదు, చాలా సిల్లీగా జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. తప్పు జరిగింది, ఈ తప్పు పలానా సంవత్సరం పలానా రోజు నుండి ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయి. ఏదో సినిమా సంథింగ్ అన్నమయ్య సినిమాలో కూడా ఉంటుంది, లడ్డూ ప్రసాదం ఎప్పటి నుండో కల్తీ అవుతుంది అని కూడా నేను చూసిన, ఏదో ఒక సినిమా క్లిప్లో చూసిన, అది సినిమాలలోనే. సో ఇక్కడ పవర్స్ అన్ని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడండి, విపక్షంలో ఉండి మాట్లాడిందంటే దానికి ఒక అర్థం ఉన్నది. అధికారం తన దగ్గర ఉంది, అధికారం తన చేతిలో ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి అక్కడి దొంగలను బయటికి తీసుకొచ్చి శిక్ష వేసి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన మనిషి మొత్తానికి హిందూ ఎజెండా అనే కోణంలో తప్ప ఇంకొక కోణంలో కనబడుతున్న దృశ్యాలు అయితే నాకు కనబడతలేదు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక అలైన్మెంట్ మారిస్తే ఒప్పుకోం, RRR సౌత్ అలైన్మెంట్ మార్పుపై రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయంతో 200 ఎకరాల పట్టా భూములు కోల్పోతున్నామని ఆందోళన అంటూ వ్యక్తం చేస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబ్పేట రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. అలైన్మెంట్ మార్పును ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసైన్డ్ భూములు ఫట్ అంటూ కూడా చూడొచ్చు. ఇక నిబంధనలకు పాతరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు వేశారు. 4th సిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో పేదలే టార్గెట్. సూట్ కేస్ కంపెనీల పేరిట 4వ నగరంలో భూములకు చెర. ఫ్యూచర్ సిటీ RRR గ్రామాలలో బెంజ్ కార్లు చెక్కెలు. 99 ఏళ్ల లీజుపై చేతులు మారుతున్న 100 ఎకరాలు బెదిరించి భయపెట్టి ఎంతో కొంత మూట చెప్పి ఒప్పందాలు. తీలాపం తలపీకడు సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్ల భాగం. రికార్డులలో పట్టాలుగా మార్చేందుకు కదులుతున్న పావులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. నేనేం చెప్తున్నా అంటే ఈ ఫ్యూచర్ సిటీ లొట్టపీసు సిటీ పేరుతోని దందా జరుగుతున్న తప్ప ఇక్కడి ప్రజలకు కానీ ఇక్కడి ప్రాంత బిడ్డలకు కానీ ఎలాంటి న్యాయం జరుగుతలేదు అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరు. ఇగో RRR బాధితుల పక్షాన పోరాడతాం. మంగళవారం హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేస్తున్న RRR ఉత్తర భాగం బాధితులు. ఎన్నికలలో చేసిన వాగ్దానాలు సర్కార్ అమలు చేయాలి. భువనగిరిలో ఇచ్చిన హామీ ప్రియాంక నిలబెట్టుకోవాలి. భూ బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి. ఉత్తరం వైపు 40 కిలోమీటర్ల జంక్షన్ హరీష్ రావు డిమాండ్. మాజీ మంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్న బాధితులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాట్ ఏం జరుగుతున్నది అనేది కూడా చూస్తున్నాం. మొత్తం ఏంది అంటే ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళ దందా కూడా మొదలైంది. మెగాపై దగా, ప్రైవేట్ కోసం సర్కారు డైరీని బలిపెట్టే చర్యలు. పొరుగు రాష్ట్రం పెద్దల కోసం తెర వెనుక పావులు. నిర్వీర్యం దిశగా 8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ గాలికి కనీస సమీక్ష చేయని ప్రభుత్వం. మెగా డైరీలో 9 నెలలుగా నో మెయింటెనెన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మెగా డైరీ అయినా విజయ డైరీ అయినా హెరిటేజ్ అంటే వాళ్ళ గురువు గారి యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను పూర్తి స్థాయిలో లాభాల బాటలో ఉంచేందుకు వీటన్నింటికి కూడా మొండి చేయి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతే. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మెప్పు కోసం ఆ పార్టీ కోసం పనిచేస్తాడు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏంది? ఇక్కడ మెగా డైరీ అయినా రేపు పొద్దుగాల ఏంది విజయ డైరీ అయినా అన్నింటినీ తొక్కి పడేస్తారు. మీరు చూస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అంతే. పదాన్న కోర్టుకు రేవంత్ రావాల్సిందే. నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు. ఓటుకు నోటు కేసు విచారణకు నిందితులు రాకపోవడంపై అసహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి వాదన ఎట్లుంటుంది అనేది కూడా చూడాలి. ఇక దాంతోపాటు రుణమాఫీపై ఎమ్మెల్యేను నిలదీత. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి నిరసన సెగ. 6 గ్యారంటీలపై అడ్డగించిన స్థానికులు. రుణమాఫీ దోకపై రైతుల ఆగ్రహం. జగిత్యాల జిల్లాలో రైతు వేదికకు తాళం అంటూ కూడా చూసిన పరిస్థితి కన్నా ఒక్కొక్కరికి ఇప్పుడే కాదు, ఇప్పుడే అసలు మొదలైనవి. రేపు బాజా భజంత్రీలు గట్టిగా ఉంటే ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ప్రజల చేతులు నేను చెప్తున్నా కదా.
అప్పులు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీబీ స్థానికుల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు అంటూ కూడా చెప్పిన చెప్పుతోని కొట్టుర్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పులో మెడలు దండేరు. అరే లుచ్చాగాళ్ళు మీరు రుణమాఫీ ఏడా చేసిర్రా అని అడుగుర్రి. ఈ తలుపుల ఈ కుటుంబానికి చెప్తున్నా, బాజాప్తిగా చెప్తున్నా, మీరు దమ్ము ధైర్యం మీరు ఏంది అంటే అధికారులను ఒక్కొక్కరిని పొరిమేరు దాన్ని దాటిరాడికి ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా. ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చిన లుచ్చా హామీలు నిలబెట్టని. ఇట్లా అధికారులను పంపి ఉసగొలుపుడు కాదు, భయపెట్టుడు కాదు, భయభ్రాంతులకు గురి చేసుడు కాదు. లుచ్చా ప్రభుత్వం అండి. ఏం ప్రభుత్వం రా మీది. తలుపుల ఇంటి తలుపులు తీసుకుపోతారా? ఈయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిరుగా ఆయనకు జైలు శిక్ష ఏరి. విచారణ హైడ్రా పేరుతో పేదల్లో కాదు, వాళ్ళ ఎందుకో నోటీసులు ఇచ్చి వాళ్ళ అన్నయ్య ఆపిర్రు. మీరు చేయాల్సినవి ఏమో చేయరు. మా రుణమాఫీ చేయర్రా బాడకవులారా, ఒక్కొక్కటి చేయరు. లుచ్చానా కొడుకులారా, పేదల ఇంటికి పోయి తలుపులు తీస్తారా మీరు? హేరి మీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఇజ్జతి మానం ఉంటే అన్నం తింటే ఈ ప్రభుత్వం ఒకటేసారి రుణమాఫీ చేయి. పేదల ఇండ్ల మీద పడతారా మీరు పోయి? తలుపులా? ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ సెక్షన్లో ఉంది తలుపులు తీసుకుపోమని? ఏ అధికారి దగ్గర ఉన్నది? కేసులు పెడితే పెట్టని వీడు ఎట్లా పెడతాడో చూస్తా నేను. తలుపులు తీయమని ఏ రాజ్యాంగంలో ఉందా అండి? రుణం కట్టకపోతే తలుపులు తీసుకుపోతారా? సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఏం ప్రభుత్వం రా మీది? ఆళ్ళ పొద్దుగాల మూసుకోరు ఈ ప్రభుత్వం. ఊరూరా లిక్కర్ మాల్స్. రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు ఆదాయం పెంపునకు సర్కారు యోచన. 14,000 మందికి ఒకటి ఉండేలా ప్లాన్. ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం 1-2 రోజులలో ఎక్సైజ్ నివేదిక అంటూ కూడా చెప్పిన. ఇక తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ. మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేయడానికి రేవంత్ ఎట్లా దాగడు కాబట్టి మొత్తాన్ని తాగుబోతులను చేసి అందరూ పిచ్చోళ్ళని చేసి పూర్తి స్థాయిలో ఈయనేందంటే ఎక్కడికక్కడ దోసుకునే ప్రణాళిక ఉన్నది. చూడురి ఊరూరా లిక్కర్ మాల్స్ అట. ఇక చూడురి మందుబాబులం మేము మందు కొడితే మాకు మేమే మహారాజులం. తాగించే రేవంతు ఉండుగా తాగడానికి మేమంతా సయ్యిరా. ఇగో ఇట్లా అయిపోతుంది తెలంగాణ రేపు. మీరే ఆలోచించుకోర్రి. మొత్తం తెలంగాణ సమాజాన్ని తాగుబోతులను చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నది. నేను చెప్తున్నా కదా, ఈ తలుపులు తీసుకుపోతాం ఇచ్చే ఊరి ప్రజలు మీరు అంతా మొత్తం అక్కడికి రావాలే. అరే మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ లుచ్చా ప్రభుత్వం ఫస్ట్ పోయి హామీలు అమలు చేయమను, రుణమాఫీ చేయమని బాజాప్తిగా అడుగుర్రి. మన వాటా మనకి ఇస్తా అని చెప్పిర్రి కొడుకులు, అడుగుర్రి. ఊరు మొత్తం తాగుబోతులను చేసి ఇక చూడు మాల్స్ అట. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డల ఎంత ఘోరమంటే ఈరోజు ఇక ఊరూరా మాల్స్ అట, మద్యం షాపులు అట. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఊరూరా మాల్స్ ఏర్పాటు చేయడం ఏంటండి బాబు? తాగుబోతులను చేద్దాం అనుకుంటారా? ఏం చేద్దాం అనుకుంటారు? మందుబాబులం మేము మందుబాబులం అనే ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇక్కడ తలుపులు తీసుకునే ఊళ్ళో అంతా తాగుబోతులను చేస్తానని చెప్తున్నా. మొత్తం కల్తీ మద్యం వస్తుంది, జర జాగ్రత్తగా ఉండుర్రి, పైలం ఉండుర్రి. నేను చెప్తున్నా వైఆర్టీవీ ఏం ఊరికే పెట్టలే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను వాళ్ళ కళల సాకారం చేయడానికి వచ్చిన. ఎన్ని కేసులైనా ఏం జరిగినా ఏదైనా నేను భరించడానికి భయపడే శక్తి అయితే లేదు, ఒక్కరిని పరిగెత్తించడానికి. తర్వాత నేను ఏం చేస్తానని చెప్తున్నా కదా. మీ రాసలీల ఎపిసోడ్లు చాలా ఉన్నాయి, ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క కథ ఉన్నది. మెల్లమెల్లది ఇస్తా, ఏం తొందర లేదు. 5 ఏళ్ళు ఉన్నది, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళు ముచ్చమటలే ఉంటాయి. మీరు చక్కగా ప్రభుత్వం చేసేదాకా గిట్లనే ఉంటుంది, లేకపోతే మీ ఇష్టం.